ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనములో రాజులు 2వ గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమందు 6-7 అధ్యాయాల్లో వ్రాయబడిన విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. 6వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు మనం చదువుకుంటే, ప్రవక్తల శిష్యులు కొంతమంది దైవజనుడైనటువంటి ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్నటువంటి స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరొక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా, సరే మీరు వెళ్ళండి అని చెప్పాడు ఎలీషా గారు. అయితే ఒక శిష్యుడు ఏమన్నాడు అంటే, మీరు కూడా మాతో పాటు వస్తే బాగుంటుంది అని చెప్పేసి అడిగినప్పుడు దైవజనుడైన ఎలీషా వారితో పాటు వెళ్ళాడు. వారందరూ కూడా కట్టెలు నరికేటువంటి సమయంలో ఆ కర్రకున్నటువంటి ఒక గొడ్డలి ఊడి యోర్దాను నదిలో పడిపోయిందండి. అది మునిగిపోయినటువంటి ఆ సమయంలో ఆ శిష్యుడు పరిగెత్తుకుంటూ దైవజనుడైన ఎలీషా యొద్దకు వచ్చి, అయా అది ఎరవు తెచ్చాను, అంటే వేరే వాళ్ళ దగ్గర అడిగి తీసుకొచ్చాను, అది నా సొంతం కూడా కాదు, అది నీటిలో మునిగిపోయింది, దయచేసి నువ్వు ఏదో ఒకటి చేయమని దైవజనుడైన ఎలీషాను అడిగినప్పుడు, అది ఎక్కడ పడిందో చూపించమని ఎలీషా గారు ఆ వ్యక్తిని అడిగాడు. ఆ స్థలాన్ని చూపించినప్పుడు ఆ దైవజనుడు ఒక కొమ్మను తుంచి ఆ స్థలములో వేయగానే నీటిలో మునిగిపోయినటువంటి ఆ గొడ్డలి పైకి తేలినట్లుగా ఈ భాగంలో వ్రాయబడి ఉన్నది. ఇందులో నుండి మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, ఆ గొడ్డలి ఎక్కడ పడిపోయిందో ఆ శిష్యుడు గుర్తించగలిగాడు. మన జీవితాల్లో కూడా ఏ స్థానంలో మనం పడిపోయామో, ఆత్మీయతలో నుండి ఏ స్థితిలో మనము దిగజారిపోయామో, ఆ స్థితిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని దేవుని యొద్దకు మనము రాగలిగినట్లయితే, తుంచబడినటువంటి కొమ్మ అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మరలా ఆత్మీయతలో మనం అందరము కూడా పైకి వస్తాము, క్రీస్తు యొక్క పోలికలోనికి మనం మార్చబడతాము అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అలా మునిగిపోయినటువంటి మనలందరినీ కూడా పైకి తీసుకురావడానికే ఆ కొమ్మకు సాదృశ్యముగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన త్రుంచబడ్డారు, అనగా నలగొట్టబడ్డారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనం ఏ స్థితిలోనికి దిగజారిపోయామో ఆ స్థానం వరకు ఆయన వచ్చి మనలందరినీ కూడా పైకి లేవనెత్తాడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక ఇదే 6వ అధ్యాయములో 8వ వచనము నుండి 23వ వచనం వరకు మనం చదువుకుంటే, ఇశ్రాయేలు రాజును చంపడానికి సిరియా రాజు అనేక సందర్భాల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా దానిని గుర్తించి ఆ ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపిస్తూ ఉన్నాడు, నీవు ఆ మార్గాన వెళ్ళవద్దు అని. ఆ రీతిగా ఇశ్రాయేలు రాజు తప్పించబడుతూ ఉన్నప్పుడు సిరియా రాజు ఏమనుకున్నాడు అంటే, మన సైన్యములోనే ఎవడో ఆ రాజుకు వర్తమానాన్ని తీసుకెళ్తున్నాడు అని అతడు కోపించడండి. ఆ సమయంలో ఆ సైనికుల్లో ఉన్నటువంటి ఒకడు సిరియా రాజుతో ఏం చెప్పాడు అంటే, మనలో రహస్యంగా వారికి సమాచారాన్ని ఇచ్చేవారు ఎవరు లేరు, కానీ ఆ ఇశ్రాయేలు దేశంలోనే ఒక ప్రవక్త, ఒక దైవజనుడు ఉన్నాడు, ఇక్కడ రహస్యంగా మనం మాట్లాడుకునే విషయాలన్నీ కూడా ఆ ఇశ్రాయేలు రాజుకు చెప్తూ ఉన్నాడు అని ఆ సైనికుడు రాజుతో చెప్పాడు. ఆ వార్త విన్నటువంటి ఈ రాజు ఏం చేశాడు అంటే, ఈ దైవజనుడైనటువంటి ఎలీషాను చంపడానికి కొంతమందిని సైనికులను పంపించాడండి. ఆ సమయంలో ఉదయకాలము మనం గమనించినప్పుడు ఈ ఎలీషా యొక్క శిష్యుడు ఒక ఆయన పెందల కడ లేచాడండి. ఆ చుట్టూ ఉన్నటువంటి సైన్యాన్ని చూడగానే వెంటనే గబగబా వెళ్ళి ఆ దైవజనుడైనటువంటి ఎలీషాతో చెప్తూ ఉన్నాడు, నా ఏలినవాడా దైవజనుడా, ఇక మన పని అయిపోయింది, మనలను చంపడానికి సిరియా రాజు తన సైన్యాన్ని పంపించాడు అని చెప్తూ ఉన్నాడు. కానీ ఆ సమయంలో ఎలీషా ఏమని ప్రార్థన చేశాడు అంటే, ప్రభువా, వీడు చూచున్నట్లుగా వీని కండ్లను తెరవచేయము అని ప్రార్థన చేసినప్పుడు వీరి చుట్టూ కూడా దేవుని దూతలు కాపుదలుగా ఉండడాన్ని ఈ దైవజనుడైన ఎలీషా యొక్క శిష్యుడు చూడగలిగాడు. ప్రభునందు ఆత్మీయులరా, బైబిల్లో ఒక వాగ్దానం ఉంది, తన యందలే భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. ఇక ఆ తర్వాత
24వ వచనములో మనం గమనించినప్పుడు సిరియా రాజు అయినటువంటి బెన్హదదు ఏం చేశాడు అంటే తన సైన్యాన్ని సమకూర్చుకొని షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేశాడండి. షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు ఆ పట్టణమంతటిలో కూడా భయంకరమైనటువంటి పరిస్థితిని వారు ఎదుర్కొంటూ ఉన్నారు. అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆకలిని, రోగాన్ని, మరణాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. అయితే పట్టణం వెలుపల 4 కుష్ఠరోగులు ఉన్నట్లుగా 7వ అధ్యాయంలో మనం చదువుతామండి. ఈ 4 కుష్ఠరోగులు కూడా తిండి లేక వారు అలమటిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి భోజనము ఈ పట్టణంలో నుండే రావాలి కాబట్టి. వారు ఏమనుకున్నారు అంటే మనము ఇక్కడే ఉంటే చస్తాము అనుకున్నారు. మళ్ళీ ఏమనుకున్నారు, ఒకవేళ మనం షోమ్రోను పట్టణానికి వెళ్ళినా అక్కడ కూడా మనకు ఆహారం లేదు, సైన్యం ఎవరైతే ఉన్నారో శత్రువులో వారి దగ్గరకు వెళ్ళినా కూడా వారు కూడా మనల్ని చంపేస్తారు. కాబట్టి వీరు మాట్లాడుకొని ఏమన్నారు అంటే మనం ఇక్కడ ఉన్నా చనిపోతామో, శత్రు శిబిరంలోకి వెళ్ళినా కూడా వాళ్ళు మనల్ని చంపేస్తారు. కాబట్టి ఇక్కడ ఉండి చనిపోవడం కంటే శత్రు శిబిరంలోనికి వెళ్ళి ఒకవేళ వారు చంపేస్తే అక్కడ మనం చచ్చిపోదాము, లేదా ఒకవేళ ఆహారం ఏమైనా దొరికితే అక్కడ మనం తినవచ్చు అని చెప్పి ఈ 4 కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తులు వారు తీర్మానం చేసుకున్నారు. జాగ్రత్త గమనించండి. అలా వారు తీర్మానం చేసుకొని వారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరు కూడా లేకపోవడాన్ని వారు గమనించి ఆశ్చర్యపడినట్లుగా 7వ అధ్యాయము 5వ వచనములో ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. గల కారణం ఏమిటంటే ఈ 4 కుష్ఠవ్యాధి కలిగిన వారు ఆ స్థలానికి వెళ్ళకముందే దేవుడే సిరియా సైన్యాన్ని అక్కడ నుండి వెళ్ళగొట్టాడండి. జరిగిందేంటో తెలుసా? బహుజన సమూహముల శబ్దాన్ని వారు విన్నారు. అంటే దాదాపుగా 4 రాజులు ఏకమైపోయి ఆ సైన్యంతో మన మీదికి వస్తున్నారు అని వారు గ్రహించి ఏం చేశారు అంటే అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ జరిగింది ఏమిటంటే ఎవరు రాలేదు, కానీ దేవుడే ఆ శబ్దాలు వారికి వినిపించేటట్లుగా చేశాడు. కాబట్టి ఆ శత్రువులు అక్కడి నుంచి పారిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ విస్తారంగా ఆహారము, వస్త్రాలు, వెండి, బంగారాలు ఇవన్నీ కూడా వారు చూశారండి. కనుక వారు తనివి తీర కూడా తిన్నారు. ఆ విషయాలు 8వ వచనంలో రాయబడి ఉన్నాయి. అప్పుడు పట్టణం లోపల ఆకలితో అలమటిస్తున్నటువంటి వేలాది మంది వారికి జ్ఞాపకానికి వచ్చారు. వారు ఏమనుకున్నారు అంటే ఇక్కడైతే మనకు సమృద్ధిగా ఆహారం ఉంది, కానీ ఆ పట్టణంలో ఉన్నటువంటి మన వారందరూ కూడా వారు నశించిపోతూ ఉన్నారు. కనుక ఈ పని మంచిది కాదు, తక్షణమే ఈ శుభవార్తను వారికి మనము తెలియచేయాలి అని చెప్పి ఈ 4 కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారు మాట్లాడుకున్నట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులరా, జీవాహారమైనటువంటి క్రీస్తును కనుగొన్న మనకు ఈ సందర్భము గొప్ప సవాలుగా ఉన్నదండి. ఎందుకంటే మన చుట్టూ కోట్లాది మంది ప్రజలు ఆధ్యాత్మికమైనటువంటి ఆకలితో వారు అలమటిస్తూ ఉన్నారు. వారు 2వ మరణము అంచున ఉన్నారు. కనుక రక్షణ పొందినటువంటి నీవు ఈ శుభవార్తను ఆకలితో ఉన్నటువంటి లోకస్తులకు తెలియచేయవలసిన బాధ్యత ఉన్నది అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. మరుసటి ధ్యానములో ఈ 4 కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారి జీవితములో నుండి మరికొన్ని పాఠాలు మనము ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.